మన ఇండ్లల్లో గురించి అంటే డొమెస్టిక్ మనం మాట్లాడుకున్నాం. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ లెవెల్ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటిని ఎట్లా మీరు బిజిలీ ఆడిటింగ్ చేస్తారు? కరెక్ట్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దాంట్లో ఇప్పుడు ఎట్లయితే డొమెస్టిక్లో 200 యూనిట్స్ ఒక ఆస్పెక్ట్ ఉందో, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి కేవీహెచ్ బిల్లింగ్ అంటారు. ఓకేనా? మనకు డొమెస్టిక్ వచ్చేది కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్. ఓకే. సో మనం యూజ్ చేసిన దానికి కడుతున్నాం మనం. ఓకేనా? కేవీహెచ్ మన ఇంట్లో కూడా చెక్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? కేవీహెచ్ యూనిట్స్, బట్ దానికి కట్టట్లేదు మనం. ఓకేనా? డొమెస్టిక్లో ఇంకా ఆ లాజిక్ అప్లై చేయలేదు. బట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి కేవీహెచ్ బేస్డ్ బిల్లింగ్ ఉంది. ఓకేనా? కేవీహెచ్ బేస్డ్ బిల్లింగ్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? కస్టమర్ ఇంట్రెస్ట్ అన్నాడు. పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తే 1 మెయింటైన్ చేసిండు అనుకోండి, కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ రెండు సేమ్. ఓకే. పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది అనుకోండి, కేవీహెచ్ యూనిట్స్ పెరుగుతాయి. ఎంత పెరిగితే అంత ఎక్స్ట్రా బిల్ కట్టాలి. సో ఇంతకుముందు ఏంది, పవర్ ఫ్యాక్టర్ బేస్ పెనాల్టీస్ ఉంటుండవు లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేసారు, దాన్ని డైరెక్ట్గా బిల్లులు యాడ్ చేశారు. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్ చెప్పిన కదా, 5,000 వచ్చే దగ్గర 20,000 కట్టిరు, 35,000 వచ్చే దగ్గర 70,000 కట్టిరు అని. సో ఆ ఎగ్జాంపుల్స్ ఇవే అన్నట్టు. ఓకే. వాళ్ళకి నేను చేసిన హెల్ప్ ఏం తెలుసా, వాళ్ళ పవర్ ఫ్యాక్టర్ కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్నే తీసుకొచ్చి కరెక్ట్గా పెట్టినామన్నట్టు. ఓకే. వాళ్ళకి అది కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఎవరన్నా బిజినెసెస్ రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక స్పెషలైజ్ జాబ్ అన్నట్టు. దీనిలో ఒక ఇన్డెప్త్ టెక్నికాలిటీస్ ఉంటాయి, అవి అర్థం చేసుకోరు. అందుకని మేము సింపుల్గా చెప్తాం ఒకటే, ఎనీ ఇండస్ట్రీస్ అండ్ బిజినెసెస్కి, సార్ మీరు మా సర్వీసెస్కి సబ్స్క్రైబ్ కండి, మీరు ₹1 ఎక్సెస్ బిల్ కాకుండా చూసే బాధ్యత మాది. ఓకే. క్లియర్ అష్యూరెన్స్. అండ్ ఈ రోజు వరకు మేము ఒక 250 ఆడ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సబ్స్క్రిప్షన్ మోడల్లో హెల్ప్ చేస్తున్నాము. నాట్ లెస్ దెన్ వాళ్ళకి మంత్లీ మేము నాట్ లెస్ దెన్ 10 to 12 lakh మంత్లీ బిల్ వాళ్ళకి రెడ్యూస్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మా సర్వీసెస్ లేకుంటే అంత అమౌంట్ వాళ్ళు ఎక్కువ కడుతుండే, దానికి ప్రపోర్షనేట్గా